వైసీపీ నేత పేర్ని నాని గోదాంలో రేషన్ బియ్యం మాయంపై ముమ్మర దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నిన్న గోదాం మేనేజర్ మానస తేజను అరెస్టు చేసిన పోలీసులు కృష్ణా జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ కోటిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే రేషన్ బియ్యం మాయంపై ఇటీవలే కోటిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బియ్యం నిల్వల మాయంపై తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కోటిరెడ్డికి ఈ కేసులో ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వైసీపీ నేత పేర్ని నాని గోదాంలో రేషన్ బియ్యం మాయంపై ముమ్మర దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ ద్వారా అందిస్తారు. యాకూబ్, ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఇది ఒక సంచలన వార్తగా కూడా చెప్పుకోవచ్చు. గత మంత్రి ప్రస్తుత మంత్రి మధ్య ఒక వారైతే నడుస్తుందని చెప్పుకోవచ్చు. గత వారం రోజుల కిందట మనం చెప్పినట్టుగా పూర్తిగా గత మంత్రి పేర్ని నాని సతీమణి పేరు మీద ఒక గోడౌన్ మచిలీపట్నంలో గోడౌన్ ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. అక్కడ ఉన్న నిల్వలు సరిగ్గా లేవు అని కూడా పేర్ని నాని గతంలో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో దాని మీద దర్యాప్తుకు దిగడం జరిగింది. పూర్తిగా సుమారుగా 28 లక్షల రూపాయల 2.3 crores బియ్యాన్ని అక్రమంగా మార్పులు జరుపులు చేశారు. అదేవిధంగా నిల్వలు తక్కువగా ఉన్నాయి అని కూడా ఒక ఫిర్యాదు అందడంతో పూర్తి స్థాయిలో దర్యాప్తు ముమ్మరమైంది. దీనికి సంబంధించి పేర్ని నాని భార్యతో పాటు అక్కడ మేనేజర్ ని కూడా అదుపులో తీసుకోవడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. అయితే ప్రస్తుతం అయితే మేనేజర్ ని అదుపులో తీసుకున్నారు. ఈ దర్యాప్తు పూర్తిగా రాజకీయం కోణంలో ప్రస్తుతం అయితే నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారు గత మంత్రి పేర్ని నాని అని కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొల్లు రవీంద్ర కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ దర్యాప్తు పెద్ద ఎత్తున దర్యాప్తు కొనసాగుతుంది. అంటే ఎంత బియ్యం ఎప్పటి నుండి ఈ రికార్డులు తారుమారయ్యాయి, పూర్తి స్థాయిలో ఈ రికార్డులు గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఈ రికార్డులు మారాయని కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా పీడిఎఫ్ కి సంబంధించి పూర్తిగా పీడిఎఫ్ రైస్ కి సంబంధించి ఆ శాఖ అధికారిని కూడా ప్రస్తుతం అదుపులో తీసుకొని విచారణ కొనసాగుతుంది. ఇది పూర్తి స్థాయిలో ఈ విచారణ ఈ రోజు రేపు కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎంత రేషన్ బియ్యాన్ని దుర్వినియోగం చేశారు, అది అసలు ఆ ఖాతా వల్ల జరిగిందా లేదంటే లోపాయికార ఒప్పందాల వల్ల జరిగిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ యాకూబ్.